హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్నుటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దామండి. మీ గూగుల్ యాడ్సెన్స్లో $10 అనేది కంప్లీట్ అయి ఉండాలి. అప్పుడే ఈ ఫీచర్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. వెరిఫై నౌ ఆప్షన్ క్లిక్ చేసుకుందాం. వెరిఫై నౌ క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఇన్ఫోలో వెరిఫై నౌ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పాపప్ అనేది లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే వాట్ యూ విల్ నీడ్ ఫర్ వెరిఫికేషన్ అని అడుగుతుంది. సో ఐడి వచ్చేసి డ్రైవర్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి. సో ఇక్కడ 4 డాక్యుమెంట్ అనేది ఇచ్చారు. సో 4 ప్రూఫ్లో మీరు ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఒకటి డ్రైవర్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు. స్టార్ట్ వెరిఫికేషన్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో లీగల్ నేమ్ తర్వాత సెలెక్ట్ ఐడి టైప్ ఉంటుంది. లీగల్ నేమ్ వచ్చేసి మీరు ఏ ప్రూఫ్ మీరు అప్లోడ్ చేస్తున్నారో సేమ్ నేమ్ అలానే ఉన్నట్టు చూసుకోండి. సో ఇప్పుడు నేను పాన్ కార్డ్ ఇస్తున్నాను కాబట్టి పాన్ కార్డ్ ఆప్షన్ నేను చూస్ చేసుకుంటాను. పాన్ కార్డ్ చూస్ చేసుకున్న తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడి అని ఉంటుంది. సో ఆధార్ కార్డ్ వచ్చేసి మీరు అప్లోడ్ చేయకూడదండి. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అప్లోడ్ చేసుకోండి. పాన్ కార్డ్ క్లియర్గా ఉండాలి. సో బ్లర్ అనేది ఉండకూడదు. సో క్లియర్గా ఉండిన తర్వాత మీరు క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేసుకోండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అడ్రస్ అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్లో అడ్రస్ ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. లేదంటే మీరు కరెంట్ అడ్రస్ ఇప్పుడు ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ మీరు టైప్ చేసుకొని సబ్మిట్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను అడ్రస్ అన్ని పర్ఫెక్ట్గా చూస్ చేసుకున్నాను. సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు సో ప్రాసెస్లోకి వెళుతుంది. ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఫెచ్ అయ్యి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇమ్మీడియట్గా మనకు వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చింది. ఏం ఇష్యూ లేకుండా క్లియర్గా నేను చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా సో వెరిఫికేషన్ అనేది ఇమ్మీడియట్గా కంప్లీట్ అయ్యింది, ఏ ఇష్యూ లేకుండా. ఇప్పుడు మనం వెరిఫికేషన్ చెక్ క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఇప్పుడు చూసారు కదా, సో గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా కంప్లీట్ చేయాలని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.